చేసినటువంటి తెలుగు జాతి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని 5వ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో జరుపుకోవటం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఆయన ఒక చరిత్రకారుడు. గతంలో అందరిని కూడా ఆంధ్రప్రదేశ్ జనాలను కూడా తమ్మి అని పిలిచే సాంప్రదాయం నుంచి తెలుగు వాళ్ళని అన్న అని పిలిచే సాంప్రదాయానికి తీసుకొచ్చిన గొప్ప గనుడు ఎన్టీ రామారావు గారు. ఆయన మరి చూపిన మార్గంలో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఘనత తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇవాళ ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవటానికి చాలా గర్వపడుతున్నాం మేమంతా కూడా. ఎందుకంటే గత పాలనలో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళు ఏది చెబితే అదే శాసనంగా పరిగణించినటువంటి పరిస్థితుల్లో మరి ఆంధ్ర రాష్ట్రంలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన గొప్ప గనుడు రామారావు గారు. మరి కనీస పేదలకు పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆనాడు పెన్షన్ ప్రవేశపెడితే ఇవాళ అది 4,000 రూపాయలు అయ్యి అవ్వా తాతలకు మరి ఈనాడు ఇంటికి భారమైనటువంటి పెద్దవారిని బయటికి పంపించే సాంప్రదాయం నుంచి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి హక్కును చేర్చుకునేటటువంటి సాంప్రదాయాన్ని నెలకొల్పి ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలలో హృదయాల్లో ఒక దేవునిగా వెలుగుతున్నారు అంటే అది రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి గొప్ప ఘనతే. ఇవాళ ఆనాడు 2 రూపాయలు కిలో బియ్యం పెట్టిన ఘనత అయింది. ఇవాళ అదే బియ్యాన్ని వాళ్ళు ఉచితంగా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయంటే ఇవాళ పేదలను ఆదుకుని వాళ్ళకి ఆసరా కల్పించి ఏ పని లేకపోయినా పని చేయలేని పరిస్థితుల్లో ఉన్న వారికి కూడా ఆసరా కల్పించిన గొప్ప గనుడు రామారావు గారు అని చెప్పి సందర్భంగా చెప్పుకుంటూ మరి ఆయన యొక్క వర్ధంతిని 5వ డివిజన్లో మా కార్యకర్తలు నాయకులందరూ కూడా 5వ డివిజన్లో భారీ ఎత్తున జరుపుకుంటున్నారంటే ఆయన చూపిన మార్గమే అని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దాలరాజు గారికి, పరశురాంబాబు గారికి, అలాగే మన గంగాధర గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రోజున ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పథకాలు ఈ రోజు కూడా మనం మర్చిపోలేకపోతున్నాం. ఆ రోజున తీసుకొచ్చిన మండల వ్యవస్థ, ఇప్పుడు తినటానికి 2 రూపాయల కిలో బియ్యం, అలాగే జనతా వస్త్రాలు, ఉండటానికి ఆ రోజుల్లో 3 సెంట్లు ఇచ్చాడు. ఈ స్థలాలు ఇప్పుడు మనం ఉంటున్న స్థలాలు కూడా ఎన్టీ రామారావు ఇచ్చిన స్థలాలే. ఆ రోజున 3 సెంట్లు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. తినటానికి కూడు గుడ్డ ఇచ్చిన ఘనత ఆయనే. వస్త్రాలు కానీ ఎన్ని జనతా వస్త్రాలు ఈ మండల వ్యవస్థను తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా ఇతర రాష్ట్రాలు కూడా అమలు అవుతున్నాయి. ఆయన స్ఫూర్తి మనం ఇప్పుడు కూడా తీసుకుని ముందుకు వెళ్తున్నాం. అలాంటి నాయకుడిని మనం ఈ రోజున స్మరించినందుకు చాలా సంతోషంగా ఉంది. అది ఆయన చేసిన రైతులకి హార్స్ పవర్ 2 రూపాయలకి ఇచ్చిన మనిషి అయిన రైతులకు కూడా కరెంటు 50 రూపాయలకి హార్స్ పవర్ ఆయన తీసుకొచ్చిన పథకాలు ఈ రోజు కూడా చాలా చెప్పుకుంటున్నారు. ఆ రోజుల్లోనే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు. 3 సెంట్లు ఇచ్చాడు పేదలకి. ఇవాళ 50 గజాలు గత ప్రభుత్వంలో మరి అలాగా కట్టుకోవడానికి బట్ట, జనతా వస్త్రాలు ఇచ్చాడు. ఆయన తీసుకొచ్చిన వ్యవస్థలన్నీ ఈ రోజున ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి. అదే ఆయన అసలైన నాయకుడు అంటే ఆయన.